వార్ 2కి హృతిక్ రోషన్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న ఎన్టీఆర్. బాలీవుడ్ సినిమా అయితే ఏంటి, డామినేషన్ మాత్రం మనదే. సినిమా బాలీవుడ్డే, హీరో ప్రొడ్యూసర్ సైతం హిందీనే. అందులోనూ హిందీలో తారక్ డెబ్యూ అయినా సరే టైగర్ దే డామినేషన్. ఇంతకీ వార్ 2కి హృతిక్ రోషన్ రెమ్యునరేషన్ ఎంత, ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఎంత? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫస్ట్ టైం బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న మూవీ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మెయిన్ లీడ్లో నటిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటించడం గ్లామర్ డోస్ గట్టిగానే ఉందనిపిస్తుంది. 2019లో వచ్చిన వార్ మూవీకి ఇది సీక్వెల్. ఆగస్టు 14న ఈ భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ మూవీ వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది. ప్రజెంట్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగానే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వార్ 2 మూవీలో నటించేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్ నడుస్తుంది. ఆ డీటెయిల్స్లోకి వెళ్తే, యశాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి ఫస్ట్ వచ్చిన వార్ మూవీకి మంచి రెస్పాన్స్ దక్కింది. టైగర్ ష్రాఫ్, హృతిక్ రోషన్, వాణి కపూర్ మెయిన్ క్యారెక్టర్స్లో నటించినటువంటి ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో సీక్వెల్ వార్ 2ను ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. దీంతో ఈ మూవీలోని భారీ కాస్ట్ను ఎంపిక చేశారు. అదేవిధంగా టాప్ టెక్నీషియన్ హైర్ చేసుకోవడంతో సినిమాకు భారీగానే ఖర్చు అయిందని తెలుస్తుంది. ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా 400 కోట్ల బడ్జెట్తో నిర్మించారని ట్రేడ్ వర్గాల టాక్ నడుస్తుంది. వార్ 2 మూవీని అత్యధిక భారీ బడ్జెట్తో నిర్మించడం విశేషమనే చెప్పాలి. వార్ 2లో ముఖ్యంగా భారీ కాస్ట్ జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ వంటి స్టార్స్ ప్రధాన పాత్రలో నటించారు. పైగా డైరెక్ట్ చేసింది అయాన్ ముఖర్జీ. దీంతో వీరు ఈ ప్రాజెక్ట్స్కు పనిచేసేందుకు ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా ఈ సినిమాకు 70 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట. హృతిక్ రోషన్ 50 కోట్లు, కియారా అద్వానీ 15 కోట్లు, డైరెక్టర్ అయాన్ ముఖర్జీ 32 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల టాక్ నడుస్తుంది. అయితే ఇందులో లాభాలు వచ్చిన తర్వాత పర్సంటేజ్లో తీసుకుంటానని హృతిక్ రోషన్ చెప్పడం విశేషం. దీంతో బడ్జెట్లో 150 కోట్ల రూపాయలు వీళ్ళ రెమ్యునరేషన్స్కే ఖర్చు అవ్వడం గమనార్హమనే చెప్పాలి. ఆగస్టు 14న వార్ 2 మూవీ గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సరిగ్గా అదే రోజు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ మూవీ కూడా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. కూలీకి నార్త్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని కొందరు క్రిటిక్స్ చెప్తున్నారు. ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద వార్ 2, కూలీ మూవీలకు భారీ ఫైట్ ఖాయమనే తెలుస్తుంది. దీంతో ఏ మూవీకి ఎక్కువ వసూళ్లు వస్తాయనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ మూవీలో విక్రమ్గా ఎన్టీఆర్, కబీర్ ధాలీవాల్గా హృతిక్ రోషన్, కావ్య లూత్రాగా కియారా అద్వానీ అలరించబోతున్నారు. అశుతోష్ రాణా కల్నల్గా కనిపించనున్నారు. వార్ 2లో అనిల్ కపూర్ ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లో కనిపించనున్నారట. ఆలియా భట్ క్యామియో కూడా అపియరెన్స్తో చాలా అలరించబోతుందని తెలుస్తుంది. బెంజమిన్ జాస్పర్ సినిమాటోగ్రఫీగా ఆర్తిఫ్ షేక్ ఎడిటర్ బాధ్యతలు వహిస్తున్నారు. ప్రీతం మ్యూజిక్ వార్ 2కి ఒక పెద్ద ఎసెట్గా మారబోతుందట. సంచిత్ బల్తారా, అంకిత్ బల్తారా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ్లోనే కాకుండా ఇంకొన్ని లాంగ్వేజ్లో కూడా చాలా గ్రాండ్గా రిలీజ్ అవబోతుందట. ఇప్పటిదాకా యశాజ్ ఫిలిమ్స్ ఇంత బడ్జెట్ ఏ గూఢాచారి సినిమా కూడా పెట్టలేదట. మునుపటి రికార్డ్ చూసుకుంటే 350 కోట్లతో టైగర్ 3, 325 కోట్లతో పఠాన్ పేరు మీద ఉన్నాయి. ఇప్పుడు వాటిని వార్ 2 ఓవర్టేక్ చేసిందనే చెప్పాలి. ఇంత బడ్జెట్ పెట్టారంటే కంటెంట్ ఏదో క్రేజీగా ఉందని అర్థమవుతుంది. ఇప్పటిదాకా ప్రమోషన్స్లో వచ్చిన వీడియో కంటెంట్ కేవలం శాంపిల్స్ మాత్రమేనని, అసలైన సినిమా చూశాక థ్రిల్తో ఉక్కిరి బిక్కిరి చేసే ఎపిసోడ్ చాలా ఉంటాయని యూనిట్ వర్గాల నుంచి వెళ్ళి అందరూ కూడా ఊరిస్తూనే ఉన్నారు. అవే గనక నిజమైతే కూలీ లాంటి విపరీతమైనటువంటి హైప్ ఉన్న మూవీ పోటీని తట్టుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. ఇకపోతే ఫ్యాన్స్ కోరుకున్నది కూడా అదే. ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో థియేటికల్ రైట్స్ ప్రొడ్యూసర్ నాగవంశీ తీసుకున్నారు. ఎన్టీఆర్ మీద ఉన్నటువంటి నమ్మకంతో దాదాపు 90 కోట్ల బడ్జెట్తో ఆ రైట్స్ని కొన్నారు. సో ఇది ఎన్టీఆర్ మార్కి పెద్ద విషయం ఏమి కాదు. కాకపోతే ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లు అంటేనే కొంచెం కష్టమే. బట్ ఎన్టీఆర్కు ఉన్నటువంటి స్టార్డంతో 90 కోట్లు పెద్ద లెక్కేం కాదనే చెప్పాలి. ఇన్ కేస్ ఒకవేళ పాజిటివ్ టాక్ వచ్చి ఎన్టీఆర్ క్యారెక్టర్ కనుక కొంచెం అప్రిషియేషన్ చాలా బాగున్నట్లయితే డెఫినెట్గా 100 కాదు, అంతకు మించిన కలెక్షన్స్ కూడా డెఫినెట్గా కలెక్ట్ చేస్తే డెఫినెట్గా లేకపోలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఇది కంప్లీట్గా యాక్షన్ ఫిలిం. సో ఒక పర్టికులర్ ఆడియన్స్ మాత్రమే ఈ సినిమాని చూడడానికి ఇష్టపడతారు. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి మక్కువ చూపే ఛాన్సెస్ చాలా తక్కువనే చెప్పాలి. మరి ఇలాంటి టైంలో 90 కోట్లు ఒక సపరేట్ ఆడియన్స్ మీద నుంచి రావాలంటే అది కొంచెం కష్టమే. బట్ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం అది పెద్ద కష్టమేం కాదు. సో చూడాలి మరి వార్ 2 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు, కామెంట్ చేయండి.